వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు అందుకున్న సీఎం. అవార్డు ద్వారా ఏపీకి మరికొన్ని పెట్టుబడులు రావాలని ఆకాంక్ష. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫైర్. జగన్ కనుసన్నలోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపణ. రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో జస్టిస్ లీసా గిల్ తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర అధికారులు ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేయడంతో ఆ బాధ్యతలను జస్టిస్ లీసా గిల్ చేపట్టారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఆమె విజయవాడలోని లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. I, Lisa Gill, having been appointed Chief Justice of the High Court of Andhra Pradesh, Chief Justice of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ ను నిర్మించి దేశానికి ఒక టెక్నాలజీ రాజధానిని అందించిన తనకు రాష్ట్ర విభజన అనంతరం అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అద్భుతమైన అవకాశం దక్కిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. అమరావతిని కేవలం ఒక రాజధానిగా కాకుండా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో ప్రతిష్టాత్మక ఎకనామిక్ టైమ్స్ సంస్థ నిర్వహించిన ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తనకు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా మరో నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చిందని అన్నారు. గతంలో సైబరాబాద్ నిర్మాణంతో దేశానికి ఒక టెక్నాలజీ క్యాపిటల్ ను ఇవ్వగలిగామని తెలిపారు. ఇప్పుడు అమరావతి అంతకు మించి తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం అని అన్నారు. ఇది కేవలం ఇటుకల కాంక్రీట్ తో కట్టే నగరం కాదని గ్రీన్ బ్లూ సిటీగా నెట్ జీరో కార్బన్ కాన్సెప్ట్ తో పర్యావరణ హితంగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ కంటే మెరుగైన అన్ని హంగులున్న హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ అవార్డు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నానని, పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. We are all in an inspiring time. I have seen so many changes in this country. One is technology. I know the days where telecommunication sector was totally, we are having a primitive structure at that time. Now Airtel we have awarded. At that time we had only two companies, BSNL, VSNL.
public sector. One is domestic, one is international. He wanted to connect anybody. There is a lightning call. Lightning call will come after 1 week or it may not mature. But you know the operator, he will cross all the limits, he will connect directly. At that time, China used to pass very fast. Every day they are adding cell phones. Then I was very, very fond of introducing all these things, reforms. The day I remember today, BSNL has given me 2 Mbps. Morning 6 o'clock, I used to have collectors conference. Data, everything, I used to get that. At that time, I used to go to Doordarshan every Friday, dial your CM. Today, anywhere you are, from there you can have a live. At that time, everybody questioned me, you want pump set or you want cell phone? They used to heckle me. Today, I am very happy. The then Prime Minister, Vajpayee ji, has taken a bold decision. I have given that report. Now Airtel has to pay some premium for me. You are not paying anything. That is the report we have given, Jaswant Singh, the then Finance Minister, and myself. Today, that has transformed economy like anything. I am always for reforms. Today, we are having more advantages. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. జగన్ కనుసన్నల్లోనే జరిగిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యను చంద్రబాబు మీదకు నెట్టే యత్నం చేశారని విమర్శించారు. అలాగే పెద్ద దస్తగిరి హత్యను తప్పుదో పట్టించారని చూస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న నాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన నైజాన్ని వీడరని ఎద్దేవా చేశారు. జగన్ అధికారం కోల్పోయి 2 ఏళ్లవుతున్నా తన పంతాను ఇంకా మార్చుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నేర సామ్రాజ్యాలు స్థాపించి వాటికి ముందుకు తీసుకువెళ్లడం జగన్కే సాధ్యమని సెటైర్లు గుప్పించారు. పెద్ద దస్తగిరి రవీంద్రనాథ్ రెడ్డి బినామీనా కాదా అని ప్రశ్నించారు. బినామీ డాక్యుమెంట్లు బట్టబయలైనా ఇంకా బుకాయించి వైసీపీ నేతలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గమనించాలి, నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పేటరేగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అలాంటి వ్యక్తి సుమారుగా కడపలో ఒక 100 సెటిల్మెంట్లు చేసింటాడు ఈ 10 సంవత్సరాల్లో. పేదల యొక్క భూములు సెటిల్మెంట్ చేయడం, ఎక్కడన్నా తగరాదులుంటే రవీంద్రనాథ్ రెడ్డికి తీసుకొని పోవడం, సెటిల్మెంట్ చేస్తూ వస్తే ఎవరైనా మాట వినకపోతే వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దస్తగిరిని మర్డర్ చేయదలిస్తే మర్డర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే వైసీపీ నాయకులు అక్కడికి పోయి ముసలికన్నీరు గార్చడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సాక్షి పేపర్లో మీరందరూ చూశారు, డ్రగ్స్ మత్తులో ఈ హత్య గావించబడింది అని చెప్తున్నారు. అంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి యాక్చువల్గా మర్డర్ జరిగింది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన 2 ముఠాలుగా ఉండి వాళ్ళే కక్షలు పెట్టుకొని భూ లావాదేవీల కాడ వ్యత్యాసాలు వచ్చి అక్కడ చంపుకుంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు
దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు జరగడం జరిగింది. ఆ డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంతగా బహిర్గతం అవుతా వస్తూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తిన విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని తప్పుదారు పట్టే పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. దేశ ఆర్థిక రంగంలో ప్రతిష్టాత్మకమైన ది ఎకనామిక్స్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో ఆయన బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎంపికయ్యారు. ముంబైలో జరిగిన ఎకనామిక్స్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. బిజినెస్ ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. The Economic Times Award for Business Reformer of the Year goes to the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu. Congratulations, sir. Ma'am, I will request you to please present the award. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్ట్ పై హైకోర్టు కీలక తీర్పును వెలువరించిందని ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సమత సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ట్రస్టు ఆస్తులను కాపాడే క్రమంలో తమ 24 ఏళ్ల సుదీర్ఘ పోరాటం న్యాయపరంగా విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ట్రస్టు ఆస్తులు అన్యాకాంతం చేసి 100 కోట్ల మేర లబ్ధి పొందాలని చూసిన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇక ముందు ఎవరూ ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కానూరు ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంతో కేదరాశ్వరిపేట ప్రొఫెసర్ కాలేజ్ పక్కన పాలేటి లా అసోసియేట్స్ కార్యాలయంలో హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనమలూరు మండలం కానూరు నాగార్జున హాస్పిటల్ వెనుక ఉన్న ఆర్ఎస్ నెంబర్ 256/4లోని ఎకరం 32 సెంట్లు, తాడిగడపలోని ఆర్ఎస్ నెంబర్ 45/1లోని ఎకరం 50 సెంట్లు, యనమలకుదురులోని ఆర్ఎస్ నెంబర్ 45/1సిలోని ఎకరం 93 సెంట్ల భూములు, యనమలకుదురు ఆర్ఎన్ఎస్ 80/5లోని ఎకరం 5 సెంట్లకు చెందిన భూములు ట్రస్టుకు సంబంధించినవి అని హైకోర్టు స్పష్టమైన తీర్పని వెలువరించిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది కబ్జాకోరులు ట్రస్టు భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని, కబ్జాకోరుల ప్రయత్నాన్ని న్యాయపరంగా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా, పెనమలూరు సిఐ కిషోర్ బాబులు, ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టుకు ట్రస్టీగా ఉన్న అమెరికాకు చెందిన కుదురవల్లి శ్రీనివాస్ ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. ట్రస్టు భూములు వదిలి వెళ్లలేకపోతే చంపేస్తామని సైతం బెదిరించారన్నారు. ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టు నిరుపేదలకు విద్యా వైద్యం అందించేందుకు ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. ముప్పవరపు లీలాకృష్ణ ప్రసాద్ రెండవ భార్య పద్మజ తన భర్త లీలా రామకృష్ణ ప్రసాద్ ఆస్తుల గురించి ఎటువంటి వీలునామా రాయలేదని, కాబట్టి సదరు ఆస్తులపై తనకు తన అత్తకు మాత్రమే హక్కులు ఉన్నాయని విజయవాడ జిల్లా కోర్టులో దావా దాఖలు చేయడం జరిగిందన్నారు. సుమారు 11 సంవత్సరాల తర్వాత వాద ప్రతివాదనల తర్వాత పద్మజకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. పలు కోర్టుల్లో ప్రాతినిధ్యం వహించిన న్యాయవాద బృందంలో నేను ఒక సభ్యుడిని. గతంలో ఈ ట్రస్ట్ గురించి ఎన్నో వివాదాలు, ఎన్నో దౌర్జన్యాలు, హత్యా ప్రయత్నాలు, అలాగే అధికారుల సహకారంతో ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు ఈ ట్రస్టులపై జరగడం జరిగింది. మీకు క్లుప్తంగా ఈ ట్రస్ట్ యొక్క ప్రారంభం, తర్వాత జరిగిన తదనంతర పరిణామాలు, అలాగే వాటిపై కోర్టులో జరిగిన న్యాయ వివాదాలు, చివరకు హైకోర్టులో విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశం. ఎందుకంటే డాక్టర్ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ గారు ఆయన అమెరికాలో కార్డియోథొరాసిక్ సర్జన్గా పనిచేస్తూ నేను పుట్టిన భూమికి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో, పేద ప్రజలకు న్యాయం చేయాలనే తపనతో కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను పేద ప్రజలకు చెందాలని ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ఆ ట్రస్టీలుగా కొంతమందిని నియమించడం జరిగింది. తదుపరి వివాదాల గురించి కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ట్రస్టీ ముప్పవరపు లీలా రామకృష్ణ ప్రసాద్ ట్రస్టీకి ఒక ట్రస్టీ నేను. మా మేనమామ గారి ఆశయం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. ఆయన ఆశయం ప్రకారం మేము ఈ
ట్రస్ట్ ఆస్తుల్ని మన నీడీ పీపుల్కి చదువు కోసము విద్య కోసమును హెల్త్ కేర్ కోసం వాడదామని మా ప్రయత్నము. ఎందుకంటే మన ఈ సొసైటీలో అందరికీ చదువుకున్న వాళ్ళందరూ బాగా అప్లిఫ్ట్ అవుతారు. దానివల్ల ఏంటి సొసైటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మా అభిప్రాయం అది. సో నేను మా అమెరికాలో నేను మా ఫాదరు మా బ్రదర్ సిస్టర్ అంతా అమెరికాలోనే ఉంటాము. ఇక్కడ నాకు వేరే పని ఏం లేదు అదర్ దాన్ కమింగ్ అండ్ హెల్పింగ్ ఫర్ ది ట్రస్ట్ అనమాట. సో హోప్ఫుల్లీ నేను ఏంటంటే కొంత వేల మంది దీనివల్ల ఉపయోగపడతారు అని, తర్వాత మా మామయ్య గారి ఆశయము నిలబెట్టాలనే ప్రయత్నంలో నేను ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నాను. యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న డ్రగ్స్ నెట్వర్క్ ను కూకటి వేళ్లతో పెకలించడమే ఈగల్ ప్రధాన లక్ష్యమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. మెరుగైన పనితీరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈగల్ విభాగం గ్రే హౌండ్స్ ఆక్టోపస్ తరహాలో ఎదిగిందని ఆయన తెలిపారు. మంగళగిరిలో ఈగల్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఐజీ రవికృష్ణతో కలిసి టీజీపీ హరికుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 11,000 ఎకరాల్లో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడంతో పాటు 112 మంది కరుడుగట్టిన స్మగ్లర్లపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. విజయవాడలో డ్రగ్ టెస్టింగ్ కేంద్రాన్ని ప్రారంభించామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కిట్లతో పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. గంజాయి డ్రగ్స్ గ్యాంగ్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసి వారిని జైలుకు పంపనున్నామన్నారు. 7,000కు పైగా విచారణలో ఉన్న ఎన్డీపీఎస్ కేసులు పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 కోట్ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు. మత్తు రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు ఈగల్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. యూనిఫామ్ సర్వీసుల్లో ఉన్నవారికి వ్యక్తిగత వీక్నెస్లు హద్దులు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకరిద్దరు చేసిన పొరపాట్లు తప్పులకు పోలీస్ శాఖకు సంబంధం ఉండదని, అది వారి వ్యక్తిగతమని పేర్కొన్నారు. హద్దులు దాటిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అనంతరం ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 70 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు బాగుండాలంటే ఒక్కరు కూడా మత్తుబారిన పడకుండా రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే డ్రగ్స్ వద్దు బ్రో అంటూ చైతన్యవంతం చేసే కార్యక్రమాలు మొదలు పెడతామని ఆయన వివరించారు. ఈగల్ ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఆర్గనైజేషన్కి పెట్టారు. ఈగల్ ఆర్గనైజేషన్ ఈ 1.5 yearలో చేసిన వర్క్స్ మీద చూస్తే ఒక కంట్రీలో ఒక లీడ్ ఆర్గనైజేషన్ కింద మారిపోయింది. ఇంతకుముందు ఇట్లా మన గ్రే హౌండ్స్ ఆక్టోపస్ ఆర్గనైజేషన్స్ లాగా ఇప్పుడు ఈగల్ ఆర్గనైజేషన్స్ ఆ తరహాలో ఇది మారిపోయింది చేస్తున్న పని మీద. ఫస్ట్ టార్గెట్ అంటే కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాదాపు 10,000 to 11,000 acres నుంచి జీరో కల్టివేషన్ రావాలంటే ఒక పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క పెట్టాలి మనందరం. అది కాకుండా రెండోది ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు పోలిస్తే ప్రీవియస్ ఇయర్స్తో ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో టాప్ లెవెల్లో ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే మీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పిట్ ఎన్డీపీఎస్ మనం వాడుతున్నాము. కంట్రీలో ఎన్ని కేసెస్ 112 కేసెస్ ఇప్పటికి. మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ మీద అన్ని మీద పిట్ ఎన్డీపీఎస్ పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద ఈ గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలా. అది సెకండ్ అది పని జరుగుతుంది. ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్ సుమారుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 ఇంపాక్ట్ ఆపరేషన్ చేసాం. ఈ 5 ఇంపాక్ట్ ఆపరేషన్లు కూడా గౌరవ డీజీపీ గారు సలహాలు సూచనల మేరకు ఆదేశాల మేరకు వాటిని రూపొందించడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం ద్వారా ప్రత్యేకంగా రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేయడం జరిగింది. డ్రోన్ సర్వేలెన్సు, ఎడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా ఈ ఆపరేషన్ చైతన్యంలోని ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒరిస్సాలోని 5 జిల్లాల్లోని గంజాయి పండుతుంది. అక్కడ ఏఎన్టీఎఫ్తో కూడా మేము అనుసంధానం చేసి వాళ్ళకి సమాచారాన్ని మేము అందిస్తున్నాం. ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్ ద్వారా వచ్చే వాటిని కూడా విస్తృతంగా గౌరవ డీజీపీ గారు ఇచ్చిన టాస్క్ ప్రకారం సుమారుగా 21 ట్రైన్స్ మేము మానిటర్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, అదేవిధంగా ఈగల బృందాలు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్స్, నార్కో క్వెనైన్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం.
సేఫ్ క్యాంపస్ జోన్ని మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వచ్చే ఈ అకాడమిక్ ఇయర్లోని విస్తృతమైన కార్యక్రమాలు కూడా మేము ప్రారంభించబోతున్నాం, విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో ప్రొటెక్ట్ చేయడం కోసం. అదేవిధంగా ఆపరేషన్ వజ్రప్రహార్ డీజీ గారు ఏదైతే హాట్స్పాట్స్ ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 849 హాట్స్పాట్స్ని గుర్తించడం, గత 10-15 సంవత్సరాల డేటాను మనం తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఆపరేషన్ వజ్రప్రహార్ కూడా కోఆర్డినేట్ సెర్చ్ ద్వారా ఇటీవల కాలంలోని రాష్ట్రంలోనే విస్తృతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి రూపకల్పన చేసి మాకు వెన్నుంటి ప్రోత్సహిస్తున్న డీజీపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి విపక్షాలను ఎండగడతామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే పార్లమెంట్లో పాస్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు ఆనాడు మద్దతు ఇచ్చాయి. ఇవాళ దాన్ని అమలు చేయకుండా పెండింగ్ పెట్టి డీలిమిటేషన్ దాంతో లింక్ చేసి ఈరోజు మళ్ళీ మీరు డ్రామా ఆడుతున్నారు మోడీ గారు. అదేవిధంగా అమిత్ షా గారు ఆయన స్పీచ్లో కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం తప్పితే కన్విన్స్ చేసి దాన్ని పాస్ చేయించుకోవాలనేది లేదు. దీనివల్ల సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుందనే విషయంలో కూడా అందరూ కూడా సౌత్ ఇండియాలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈయనకి మోడీ గారు అమిత్ షా గారు ఏం చెప్తే అదే వేదవాక్మారి కనపడతా ఉంది. ఇక్కడ అసెంబ్లీ పెట్టి చర్చిస్తామంటున్నాడు. అసెంబ్లీ పెట్టి విపక్షాలను ఎండగడతాం. ఎవరిని ఎండగడతామో నాకు అర్థమే కాలే. మీకు అసెంబ్లీలో ఎవరున్నారు? అసెంబ్లీలో మీరు ముగ్గురు మద్దతు ఇచ్చిన వాళ్ళు. ఆ ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతు ఇచ్చింది ఢిల్లీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్. కాబట్టి మీరు అసెంబ్లీలో పెట్టి చర్చించేది ఏం చర్చిస్తారు? దానికి ఏముంటుంది? మీరు అయితే ఆల్రెడీ మద్దతు ఇచ్చిన వాళ్ళు మీరే అసెంబ్లీ పెట్టుకొని మళ్ళీ మీరే చర్చిస్తామంటున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే ఓపెన్ డిబేట్ పెట్టు, అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించు. ఇవాళ ఎవరైతే బిల్లును వ్యతిరేకించామో వాళ్ళని కూడా ఆహ్వానించు. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి, సీట్లు తగ్గిపోతాయని తెలిసి ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు బుకాయిస్తున్నారు. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బిల్లులో ఎందుకు పొందుపరచలేదు చెప్పండి. ఆయన ఏమంటారంటే అమిత్ షా పార్లమెంట్లో చెప్పాడు కదా 50% సీట్లు అన్నాడు కదా అంటారు. మరి అమిత్ షా చెప్పిన దాంట్లో బిల్లులో పెట్టిండొచ్చు కదా. మీకు ఎవరు అడ్డం వచ్చారు? మీరే అధికారంలో ఉన్నారు కదా, బిల్లు మీరే ప్రవేశపెడుతున్నారు కదా. బిల్లులోనేమో 2011 జనాభా ప్రాతిపదికన పెడతావా? హామీ మాత్రం ఇది ఈ రకంగా ఇస్తావా? మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో అదే జరిగింది కదా. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. మరి ఎందుకు అమలు చేయలే? నీతి ఆయోగ్ అంగీకరించలేదు కాబట్టి అమలు చేయలేదు అంట. రేపొద్దున ఈ కమిషన్ డీలిమిటేషన్ కమిషన్ అంగీకరించకపోతే అప్పుడేం పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన వైసీపీ అధినేత చెప్పే రూల్స్ బుక్ అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్సీల రాజీనామాలను ఏడాదిగా ఆమోదించకుండా రాజకీయ దురుద్దేశంతో వాటిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి దేశ చరిత్రలోనే కోర్టుతో జరిమానా వేయించుకున్న తొలి చైర్మన్ గా మోషన్ రాజు అపఖ్యాతి మూటగట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు మోషన్ రాజు గత 2 రోజులుగా తీసుకుంటున్న నిర్ణయాలు దారుణంగా ఉన్నాయని అన్నారు. జయమంగళ వెంకటరమణ వంటి వారు పార్టీ మారే ముందు నైతికంగా తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా దానిని ఏడాదిగా తొక్కిపెట్టడం కేవలం రాజకీయ కుట్రనేనని ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీ స్వచ్ఛందంగా పదవి వద్దని రాజీనామా ఇస్తే దానిని పెండింగ్లో ఉంచి వేధించడం ద్వారా చైర్మన్ వ్యవస్థను పార్టీ కార్యాలయంగా మార్చేశారని విచారం వ్యక్తం చేశారు. గతంలో హుందాగా వ్యవహరించిన మోషన్ రాజు ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తన మంచి పేరుకు కళంకం తెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన శ్రీ మోషన్ రాజు గారు తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయం అయింది. కొందరు ఎమ్మెల్సీలు మాకు పదవి అవసరం లేదని రాజీనామా చేయటం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి ఒక
సంవత్సరం అయింది ఇది జరిగి. ఈ సంవత్సర కాలం ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో తొక్కిపెట్టడం జరిగింది, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే. ఆయన చైర్మన్ అనే విషయం, ఆయనకున్న అధికారాలు, లేదంటే ఆయన ప్రవర్తించే తీరు, బహుశా నాకు తెలిసి ఆయన మోషేరాజు గారు కాదేమో అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గత చరిత్ర, ఆయన కూడా తెలుగుదేశంలో 15 రోజులు ఉండి తర్వాత మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం, చైర్మన్ ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉండగా కూడా ఆయన చాలా హుందాగా ఉండేవాడు. సభ నడపడంలో కూడా దాదాపుగా అన్బయాస్డ్గా ఉండేవాడు ఆయన. కానీ రాజీనామా విషయం వచ్చేటప్పటికి మాకు అప్పుడు జరిగిన చర్చల్లో కూడా మేము స్పష్టంగా చెప్పాం, వాళ్ళ రాజీనామాలు ఆమోదించిన మాత్రాన తెలుగుదేశం సభ్యులకి మెజారిటీ రాదు. ఎందుకంటే అప్పుడు మేము 8 మంది ఉన్నాం కాబట్టి ఈ 4తో మాకేం మెజారిటీ తలకిందులయ్యే పరిస్థితి లేదు. అప్పటికే వైసీపీ ఈరోజు కూడా వైసీపీ మెజారిటీ ఉంది. కానీ వాళ్ళు వద్దన్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం, మేము దాన్ని వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి అన్నప్పుడు లేదు దీని మీద నేను చర్చించి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఉండగానే అప్పుడు మార్చి 2019లోనే ఆయన చెప్పడం జరిగింది. సంవత్సరం కాలం అయిపోయింది, నిర్ణయం తీసుకోవాలా. ఎన్టీఆర్ జిల్లాలో డీజిల్ పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. చాలా బంకుల వద్ద ఇప్పటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విజయవాడ నగరంలో కొన్ని బంకులలో ఇంధన కొరత ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆటో నగర్, పడమట, మొగల్ రాజపురం, యనమల కుదురు తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లు ఉన్నాయి. పెట్రోల్ కేవలం 200 రూపాయలు పరిమితం చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తిరువూరు, కంచికిచర్ల, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో కొరత నెలకొంది. ముఖ్యంగా మైలవరం మండలంలోని 7 బంకుల్లో డీజిల్ అందుబాటులో లేదు. కొన్ని చోట్ల పెట్రోల్ కూడా దొరకటం లేదు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సమయం కావడంతో రవాణా వాహనాలకు, వ్యవసాయ పనులకు ఇంధనం దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల కంపెనీలు సరఫరాను తగ్గించాయి. తాజా పరిస్థితులు, పరిణామాలపై నేడు పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చమురు కంపెనీ ప్రతినిధులు, పెట్రోల్ డీలర్లు సంఘ నాయకులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జిల్లాల వారీగా ఇంధన కొరత పరిస్థితులపై పూర్తి స్థాయిలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు అందుకున్న సీఎం. అవార్డు ద్వారా ఏపీకి మరికొన్ని పెట్టుబడులు రావాలని ఆకాంక్ష. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఫైర్. జగన్ కనుసన్నలోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపణ. మీ డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.